చూడండి, నేలకేసి బాది కాలితో తొక్కి 5 ఏళ్ల పాపపై స్కూల్ ఆయా దాడి. గొంతు పిసికి చెంపలపై కొట్టి అమానుషం. పలుమార్లు కింద పడేసి కొడుతూ కర్కశం. బాలికకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఎక్కడంటే చూడండి, జీడిమెట్ల. నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించింది. చెంపలపై కొడుతూ కింద పడేస్తూ పాపపై విచక్షణ రహితంగా దాడి చేసింది. బాలిక జుట్టు పట్టుకొని తలను పలుమార్లు సిమెంట్ నేలకేసి బాధింది. అంతటితో ఆగకుండా ఇంకేం చేసిందంట చూడండి, 3rd పేజ్ లో చూద్దాము. సో తల్లిదండ్రులు మార్నింగ్ లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపించి, మామూలుగా స్కూల్ టైమింగ్స్ 8:30, 8, 9 ఈ లోపు ఉంటది. 9 గంటల నుండి 3 గంటల వరకు, 4 గంటల వరకు స్కూల్ మీద భరోసాతో ఆయమ్మలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఒక యాజమాన్యం ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తారు. 5 ఏళ్ల పాపను చూడండి, నేలకేసి బాధిందంట. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి చూడండి. నేలకేసి బాధి కాలితో తొక్కి చిన్నారి కింద పడేసి నేలతో తొక్కింది. ఈ పాశవిక ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాపూర్ నగర్ లో జరిగింది. ఈ దారుణాన్ని పాఠశాల పక్కనే ఉండే కొందరు పిల్లలు ఏం చేసిరంట, ఆమె కొడుతూ ఉంటే అది సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిరంట. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇవ్వగా ఆ భాగవతం బయటపడ్డది. ఇలా ఎన్ని రోజుల నుండి జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడు కొందరు పక్కనుండే వాళ్ళు వీడియో తీసినందుకే ఇది బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు పట్టించుకోలేదంట. కొంతమంది స్టూడెంట్స్ మాతో మాట్లాడుతున్నప్పుడు, మేము మీడియా పర్సన్స్ అని తెలియకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము మా తల్లిదండ్రులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టీచర్స్ ఏమంటారంట, అరే ఎందుకురా నువ్వు పోయి మీ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చినావు, మాతో చెప్తే మేము చూసుకుంటాం కదా అని అంటారంట. ఇట్లా టీచర్స్ బిహేవ్ చేస్తూ ఉంటే పిల్లలు మధ్యలో నలిగిపోవాలి. ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు పోయి అడిగితే మా టీచర్స్ మళ్ళీ మమ్మల్ని ఏడగొడతారు అని ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు టీచర్స్ చెప్పలేక మధ్యలో వీళ్ళు మనస్తాపానికి గురై నలిగిపోతూ ఉంటారు పిల్లలు. ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, దయచేసి గమనించండి. దయచేసి వాళ్ళ బాధలను పట్టించుకోండి. తల్లిదండ్రుల బాధలను ఎందుకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. చూడండి, స్కూల్ పేరు చూడండి, షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ అంట. ఇది షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్. ఆయాగా పనిచేస్తుంది ఎవరు, కొట్టినామె. పాప పేరు దారిత్రి. అదే పాఠశాలలో నర్సరీ చదువుతుందంట. అయితే ఈ కుటుంబం కూడా ఆ పాఠశాల ఆవరణంలో గదిలో ఉంటూ పాఠశాలలోనే పని చేస్తూ ఉంటదంట. వాళ్ళ అమ్మ పేరు సంతోషి. చూడండి ఎలాంటి పనులు చేస్తాడంట. కొట్టినామ పేరు లక్ష్మమ్మ, చిన్నారి తల్లి పేరు సంతోషి. ఈ బడిలో బస్సులో వచ్చే పిల్లల్ని దింపడము, ఇంటి దగ్గర నుంచి రావడము, ఆ వంటి పనులు చూసుకుంటూ ఉంటదంట. అయితే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి లక్ష్మమ్మ కొన్ని రోజులుగా చిన్నారిని చితకబాదుతుంది. ఈ విషయం కూడా ఆ పాప చెప్పిందంట. వచ్చి తల్లికి చెప్తే సంతోషి వెళ్ళి లక్ష్మమ్మని అడిగిందంట, ఎందుకు కొడుతున్నావు అని. నాకేం పని నీ పిల్లని కొట్టనికే, అది ఇది అన్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తల్లికి చెప్పింది. అయితే సంతోషి ప్రశ్నించగా తానెందుకు కొడతానని లక్ష్మమ్మ సమాధానం చెప్పింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తల్లి పాఠశాలలో లేని సమయంలో దారిత్రిని లక్ష్మమ్మ దారుణంగా కొట్టింది. తల్లిదండ్రులు లేని టైం చూసి ఆ పిల్లలు కొట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చిన్న పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన మీకు కూడా ఉంటారు కదా, అలాంటి పిల్లలే మీకు కూడా ఉంటారు. మీ పిల్లలు వేరే వేరే స్కూళ్ళల్లో, వేరే వేరే కాలేజెస్లలో చదువుతుంటారు. ఆ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దయచేసి ఆయమ్మలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ని స్వీకరించండి. అంతేగాని తర్వాత తీసుకొచ్చి పిల్లల్ని బెదిరించడం, పిల్లల్ని కొట్టడము, ఇలాంటి ఘటనలు దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ అమ్మాయికి తగిన న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వం కఠినంగా ప్రభుత్వ యాజమాన్యాలను శిక్షించాలి, ప్రైవేట్ యాజమాన్యాలను శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాం.